ప్రపంచమంతా జరుపుకునే పండగ ఏదైనా ఉంది అంటే అది క్రిస్మస్ ఒకటే. యూనివర్సల్ పబ్లిక్ హాలిడే క్రిస్మస్ ఖచ్చితంగా డిసెంబర్ 31తో అయిపోకూడదు. అయిపోతే అది మతం అయిపోతుంది. జనరల్గా 31 దాటి 1కి వచ్చేసరికి లైటింగ్ ఉండదు, స్టార్ ఉండదు. ఏ ఆచారము ఎప్పుడు ఉన్నా కూడా అది మతం అయిపోతుంది. క్రిస్మస్ యేసు ప్రభు యొక్క రాక, ఆయన యొక్క పరిచర్య, ఆయన యొక్క మరణము, పునరుద్ధానము, అడు తర్వాత ఆయన తిరిగి రావటము, విశ్వాసులంగా మనం అందరం కూడా ఆయన యొక్క రెండో రాకడ కొరకు ఎదురు చూస్తూ ఉన్నాం. ఈ నిరీక్షణతో ప్రతిరోజు మనం విశ్వాసంలో జీవిస్తూ అదే విధముగా ప్రతి ఆదివారము కూడా ఆయన చేసిన నిబంధన రొట్టెలో మనము పాల్గొంటూ ఉన్నాము. సొంచేత క్రిస్మస్ ఏమాత్రము కూడా ఈ నెలకే పరిమితి చెందిన విషయం కాదు. క్రిస్మస్ అయితే చాలామంది ప్రతిరోజు కదా అని చెప్పి అసలు క్రిస్మస్ను కూడా కొంతమంది జరుపుకొని కొంతమంది ఉంటారు. అయితే విషయం ఏంటంటే ఆయన ఏ రోజు ఎగ్జాక్ట్గా జన్మించారు, ఏ రోజు వచ్చారు అనేది ప్రాముఖ్యం కాదు. కానీ ఆయన వచ్చారు, ఆయన పరిచర్యను ముగించుకొని మరలా తిరిగి రాకపోతున్నారు అనేదే చాలా ప్రాముఖ్యమైంది. ప్రపంచం అంతా మరి క్రిస్మస్ అంటే ఆయన పుట్టుక మాత్రమే కాదు, క్రిస్మస్ అంటే ఆయన రావటం, ఆయనను స్తుతించడము, ఆయనను ఆరాధించడము. కొంతమందికి ఏం అపోహ ఉంటుందంటే ఆయన కేవలము 2000 సంవత్సరాల క్రిందట ఉన్న వ్యక్తే కదా అని అపోహ ఉంటుంది. బైబిల్ కానీ క్రైస్తవులు కానీ ఏ విశ్వాసి కూడా దాన్ని చెప్పరు, నమ్మరు. బాగా ఆలకించండి. యేసు ప్రభువు భూమి మీదకి వచ్చారు. జనరల్గా మన తెలుగు బైబిల్లో ఎక్కువగా పుట్టెను ఉంటుంది. కానీ ఆదిమ గ్రీకు భాషలో చూసినప్పుడు అక్కడ వచ్చే స్పష్టమైన అర్థం ఏంటంటే ఆయన వచ్చెను. ఎందుకంటే గడిచిన 1000 సంవత్సరాల నుంచి కూడా ఆయన వస్తారు అనే మాటనే పాత నిబంధన గ్రంథంలో అంతా కూడా చెప్పబడింది. ఆయన భూమి మీద ఉన్నప్పుడు పూర్తిగా దేవుడై ఉండి, యోహాను సువార్త 1వ అధ్యాయంలో మనం చదువుతాము, ఆయన దేవుడై ఉండి మానవునికి స్వరూపాన్ని, రక్త మాంసములను ఆయన ధరించడం జరిగింది. రక్షకుడిగా ఈ 2 విషయాలు ఉండాలి. ఆయన పూర్తిగా దేవుడై ఉండాలి. ఎందుకంటే లోకములో ఉన్న అందరి పాపములు క్షమించాలి అంటే ఆ సామర్థ్యము కూడా ఆయన కలిగి ఉండాలి. నరులకు ఆ సామర్థ్యము ఉండదు. మనము పరిమితి చెందిన వారము. దేవునికి అయితే అందరి పాపములు ఎలాగ క్షమించగలుగుతారని దేవుడు గనుకనే ఆయన క్షమించగలిగి, ప్రాణము రక్తంలో ఉంది కనుక ఆయన రక్తాన్ని దారిపోయాలి అంటే ఖచ్చితంగా రక్త మాంసములను ఆయన ధరించాలి. అందుకని ఆయన భూమి మీద ఉన్నప్పుడు పూర్తిగా దేవునిగా, పూర్తిగా మానవునిగా ఆయన 2 కంప్లీట్లీ మనం పర్సంటేజ్లు తీయం, 100%, 50% అని పర్సంటేజ్లో మాట్లాడము. కానీ ఆయన పూర్తిగా దేవునిగా, పూర్తిగా మానవుడిగా ఈ భూమి మీద నివసించారు ప్రపంచంలో. అది ఒకేసారి జరిగింది. అది యేసు ప్రభు వారిలో. గమనించండి, యేసు ప్రభు మనకు విమోచకుడిగా ఆయన ఉన్నారు. యేసు ప్రభు వారిని ఆయన జన్మించినప్పుడు, ఆయన భూమి మీదకి వచ్చినప్పుడు మానవుడిగా జన్మించాడు, దేవుడిగా వచ్చాడు. ఈ విషయాన్ని మనం గమనించాలి. దేవునిగా వచ్చాడు, మానవునిగా జన్మించాడు. ఆయన మానవుడిగా ప్రాణం పెట్టాడు, మానవుడిగా చనిపోయాడు. ఆయన దేవునిగా ఎన్నడూను చనిపోలేదు. ఎందుకంటే దేవునికి స్టార్టింగు ఎండింగు ఉండవు. స్టార్టింగు ఎండింగు ఉంటే అది దేవుడు కాలేడు. సో యేసు ప్రభు వారికి స్టార్టింగును ఎండింగును 2 కూడా లేవు.
అయితే ఆయన మానవుని శరీరాన్ని ధరించాడు కనుక ఒకానొక టైంలో ఆయన జన్మించాల్సి వచ్చింది. సో ఎప్పుడైతే యేసుప్రభు జననము అని అర్థం ఏంటంటే ఆయన 2000 సంవత్సరాల క్రితము మనిషి అని అర్థం కాదు. దేవుడు అనే వ్యక్తికి నిజంగా ఒకవేళ క్రైస్తవులు నమ్మితే ఆ విశ్వాసమే ఉండదు. సంచేత ఆయన దేవునిగా ఆయన నిరంతరము ఉన్నారు, మానవుడిగా జన్మించడం జరిగింది. యేసుప్రభు వారు భూమి మీద ఆయన పశువుల పాకలో ఆయన జన్మించినప్పుడు దూరపు దేశం నుండి 3 గిఫ్ట్లు ఇవ్వడం జరిగింది. బహుశా ఎక్కువ మందే వచ్చి ఉంటారు. బంగారమును, సాంబ్రాన్ని, బోళమును సమర్పించారు. జ్ఞానుడు సమర్పించారు అంటే ఏదో తోచింది వారు ఇవ్వాల, అర్థవంతముగా జ్ఞానవంతముగా దానియేలు ఏదైతే ప్రవచనాలు చేశారో ఆ రాజులకు, దానిని బట్టి వారు బంగారమును, సాంబ్రాన్ని, బోళమును యేసుప్రభు వారికి సమర్పించారు, ఆరాధించారు. అందుకనే జనరల్గా చాలామంది క్రిస్మస్ ఆరాధన అని అంటూ ఉంటారు. దాని అర్థం ఏంటంటే యేసుప్రభు వారు బంగారానికి సూచన, ఆయన రాజుగా ప్రపంచాన్ని ఎప్పటికీ ఏలబోతూ ఉన్నాడు. రెండవదిగా సాంబ్రాన్ని, ఆయన మన నిజమైన యాజకుడిగా ఉన్నాడు. మూడవది ఆయన మన ప్రవక్తగా ఉన్నాడు. ఈరోజు కొద్ది నిమిషాలు యేసుప్రభు వారు మన యాజకుడిగా ఉన్నారు, ఈ విషయాన్ని మనం చూడబోతూ ఉన్నాము. సో బంగారము రాజుకు సూచిస్తూ, సాంబ్రాన్ని యాజకునికిను, బోళము ప్రవక్తగా మనము చూడవచ్చు. హెబ్రీయులకు రాసిన పత్రికలో దేవుని వాక్యాన్ని మనం చూడబోతూ ఉన్నాం 5వ అధ్యాయం నుంచి. ఈరోజు మనం చూడబోయే అంశం ఏంటంటే క్రిస్మస్ గురించి చాలా విషయాలు చాలా మాట్లాడుకోవచ్చు. విస్తారంగా ఎంత సబ్జెక్ట్ ఉందంటే చెప్తే తరిగేది కాదు. అయితే ఈరోజు మనం చూడబోయే ఖచ్చితమైన విషయం ఏంటంటే యేసుప్రభు వారు మన యాజకుడిగా ఉన్నారు. గమనించండి, యాజకులు చేసే పని ఏంటంటే ప్రజలకును దేవునికి మధ్యవర్తిగా వ్యవహరించేవారు. ఇశ్రాయేలుడు ఎవరైనా పాపము చేసి ఉంటే వారు ఆలయంలోనికి వచ్చి యాజకుడు ఏం చేస్తాడంటే ఆ బలిని అర్పించి, వీరు ఎవరైతే పాపము చేస్తారో వారు బలి పశువు మీద చేయి ఉంచి యాజకుడు ఆ బలిని అర్పిస్తాడు. ఇశ్రాయేలులో యాజకుడితో పాటు ప్రధాన యాజకుడు కూడా ఇంకొక వ్యక్తి ఉన్నారు. యాజకులేమో లేవీయుల వంశస్థులు, ప్రధాన యాజకుడు వచ్చి ఆయన అహరోను వంశస్థులు. ఈయన ఏం చేస్తారు అంటే లేవీ కాండము 16వ అధ్యాయం 34వ వచనంలో మనం చూస్తాం. ఏడాదికి ఒకసారి ప్రధాన యాజకుడు తన పాపములకును యావత్తు ఇశ్రాయేలుల పాపముల అందరి నిమిత్తమై బలి ఇచ్చి ఏడాదికి ఒకసారి అతి పరిశుద్ధ స్థలానికి ఆయన వెళ్ళి ఆ రక్తాన్ని అక్కడ ప్రోక్షిస్తాడు బలిపీఠం మీద. ఇది యాజకుడు, ప్రధాన యాజకుడు చేసే పని. సో ఇశ్రాయేలులకు ఈ విషయం పూర్తిగా అర్థమవుతుంది, వారికి ఏ డౌటు లేదు, ఫుల్ క్లారిటీతో వారు ఉన్నారు. యేసుప్రభు వారు మన ప్రధాన యాజకుడిగా ఉన్నాడు. సో యాజకులు చేసే పని ఏంటి? వారు బలి పశువుని తీసుకొని ప్రధాన యాజకుడు సంవత్సరానికి ఒకసారి, ఈ పాయింట్ గమనించండి, ఫస్ట్ తన పాపానికి తన ప్రాయశ్చిత్తం చేసుకుంటాడు ప్రధాన యాజకుడు. తన పాపమునకు తన ప్రాయశ్చిత్తము చేసుకుని అటు తర్వాత ఇశ్రాయేలులందరి పాపం నిమిత్తం ప్రాయశ్చిత్తము చెల్లించి అప్పుడు ఆ రక్తాన్ని ఎక్కడ తీసుకువెళ్తాడు అంటే అతి పరిశుద్ధ స్థానానికి తీసుకువెళ్ళి అక్కడ బలిపీఠం మీద దాన్ని ప్రోక్షిస్తాడు. బైబిల్ చెప్తుంది యేసుప్రభు వారు మన నిజమైన ప్రధాన యాజకుడు. ప్రతి ప్రధాన యాజకుడు ఎద్దులు లేకపోతే గొర్రెల యొక్క రక్తాన్ని బలి ఇచ్చాడు. ఆ రక్తాన్ని బలిపీఠం మీద ప్రోక్షించాడు. అయితే మన నిజమైన ప్రధాన యాజకుడు, ప్రతి ప్రధాన యాజకుడు బలిని అర్పిస్తే మన ప్రధాన యాజకుడు తానే బలి అయ్యి ఆయన యొక్క రక్తమును మన కొరకు ప్రాయశ్చిత్తంగా చేశాడు. ఇట్లాగా ఆయన మన ప్రధాన యాజకుడు అయ్యాడు. ప్రశ్న ఏంటంటే మరి యేసుప్రభు వారు లేవీయుడు కాదు,
ఆయన యూదా వంశానికి చెందినవాడు, అటు తర్వాత అహరోను వంశీయుడు కూడా కాదు. మరి అలాంటప్పుడు యేసు ప్రభువారు ఎలాగా మనకి ప్రధాన యాజకుడు అయ్యాడు? ఆ వచనాన్ని ఇప్పుడు మనం చూడబోతూ ఉన్నాం. ఇక్కడ మనం చూడాల్సిన స్ట్రాంగ్ పాయింట్ ఏంటంటే, ప్రతి ప్రధాన యాజకుడు తన పాపములకు పరిహారము చేసుకుని అటు తర్వాత ఇశ్రాయేలులందరి పాపములకు పరిహారం చేసేవాడు. అయితే మన ప్రధాన యాజకుడు యేసు ప్రభువారు తానే బలి అయిపోయి అందరు ప్రధాన యాజకులు గొర్రెల యొక్క మేకల యొక్క ఎద్దుల యొక్క రక్తాన్ని అతి పరిశుద్ధ స్థలంలోకి తీసుకువెళ్తే, మన యేసు ప్రభువారు ఆయన రక్తమునే అతి పరిశుద్ధ స్థలమైన పరలోక రాజ్యంకి తీసుకువెళ్ళడం జరిగింది. 6వ వచనం 5వ అధ్యాయంలో నుంచి మనం చూడబోతున్నాం. ప్రశ్న ఏంటంటే, యేసు ప్రభువారు ఆయన యూదా గోత్రానికి చెందిన వ్యక్తి కదా, ఆయన లేవీడు కాదు, అహరోను వంశానికి చెందినవాడు కూడా కాదు కదా. 6వ వచనం చూడండి. నీవు మెల్కీజెదెకు యొక్క క్రమము చెప్పున నిరంతరము యాజకుడవై ఉన్నావు. మెల్కీజెదెకు అంటే ఎవరు ఈ మెల్కీజెదెకు? బాగా గమనించండి. ఆది కాండములో మనం ఓపెన్ చేయము కానీ అందులో కొన్ని ఆలోచనలు మనం చూడబోతున్నాం. ఆది కాండంలో అబ్రహాము స్నేహితుడు లోతు ఉన్నాడండి. లోతు ఆయన ఏలీము అనే ఒక రాజు లోతుని బందీగా తీసుకువెళ్ళిపోతాడు. బందీగా తీసుకువెళ్ళిపోతే అబ్రహాము యుద్ధము చేసి ఆ యుద్ధంలో నెగ్గి లోతును తనతో పాటు ఏలీము రాజుని ఎప్పుడైతే ఓడిస్తాడో, తన దగ్గర ఉన్న యుద్ధ సామాగ్రిని అంతటిని కూడా, ఆస్తిని, సంపదను మొత్తం అన్నిటిని కూడా తీసుకొస్తుండగా మెల్కీజెదెకు అనే ఒక వ్యక్తి కనిపిస్తాడు. బైబిల్ గ్రంథంలో ఇంకా ధర్మశాస్త్రం ఇవ్వక మునిపే, ధర్మశాస్త్రం మోషే టైంలో ఇవ్వబడింది, ఇంకా మోషే రాక మునిపే మొట్టమొదటిసారిగా ప్రధాన యాజకుడు అనే పేరు అనే పదం వాడబడింది ఈ మెల్కీజెదెకు గురించి. అప్పటికి ఇంకా అబ్రహాంకి బిడ్డలు కానీ, అప్పటికి ఇంకా మోషే కానీ, అప్పటికి ఇంకా యాజకత్వము కానీ ఏవి లేనప్పుడే మొట్టమొదటిసారిగా మెల్కీజెదెకు అనే వ్యక్తి ప్రధాన యాజకుడిగా పిలువబడ్డాడు. ధర్మశాస్త్రం ఇంకా రాక మునిపే. గమనించండి. అప్పుడు అబ్రహాం ఏం చేస్తాడంటే, ఆయన ఆ యుద్ధము చేసి నెగ్గిన వాటిలో నుండి 10వ శాతాన్ని మెల్కీజెదెకు సమర్పిస్తాడు. అదేవిధంగా ఆయన చూడండి, మెల్కీజెదెకు ఇశ్రాయేలుడు కాడు, అప్పటికి ఇంకా అబ్రహాము బిడ్డలు లేరు కదా. అందుకని అంటున్నాడు 6వ వచనంలో, నీవు మెల్కీజెదెకు యొక్క క్రమము చెప్పున. ఏ క్రమం అంటే లేవీల క్రమము కాదు, అహరోను క్రమము కాదు. ఏ క్రమము నీది? మెల్కీజెదెకు క్రమము నీది. ఆ క్రమము చెప్పున నీవు నిరంతరము యాజకుడివై ఉన్నావు. ఈ మాట నిరంతరము యాజకత్వం ఏంటి? ఆయన అయింది బలి ఒకేసారి కదా, బలి అయింది. ఆయన చనిపోయినప్పుడు కూడా అతి స్పష్టంగా ఇది ముగించబడింది, సమాప్తమైన, ఇట్ ఈస్ ఫినిష్డ్ అని చెబితే, ఇది నువ్వు నిరంతరము యాజకుడు అని మాట రాయబడింది. దానికి అర్థం ఏంటో ఒకసారి ఆలోచిద్దాం. రక్షణ పొందారు, బాప్తిసం తీసుకున్నాం, ప్రభు బలలో మనం పాల్గొంటూ ఉన్నాం, ప్రభు పరిచర్యలో పాల్గొంటూ ఉన్నాం, రక్షణ పొందిన విశ్వాసులుగా మనం జీవిస్తున్నప్పటికీ కూడా ఇంకా పొరపాట్లు, అలవాటు పూర్వకంగా చేసే కొన్ని పాపములు, మరి వీటి ఎడల బల తీసుకునే ప్రతిసారి కూడా సేవకులు అనౌన్స్ చేస్తారు, ఇదిగో అయోగ్యముగా బలలో పాల్గొనవద్దు, యోగ్యముతోనే బలలో పాల్గొనని చెప్పిన ప్రతిసారి కూడా దేవుని సన్నిధిలో క్షమాపణ కోరుతూ ఉంటాం. ప్రభువా, నన్ను క్షమించండి, నన్ను మన్నించండి, నీ సన్నిధిలో నీకు వ్యతిరేకంగా నేను పాపము చేశానని చెప్పి మనం దేవుని సన్నిధిలో క్షమాపణ కోరుతూ ఉన్నాం. అయితే మరి దేవుడు ఏ రీతిగా నిన్ను క్షమించాను అని చెప్తున్నాడో ఒకసారి ఆలోచించండి. యేసు ప్రభు పరలోక రాజ్యంలో, అందుకని ప్రకటన గ్రంథంలో ఒక మాట ఉంది, ఆయన మన కొరకు మన నిమిత్తమై విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. ఇంగ్లీష్ బైబిల్లో ఏమని రాయబడి ఉంటుందంటే, హీ ఈస్ ఆ గుడ్ అండ్ రైచియస్ లాయర్ ఫర్ అస్. లాయర్ ఏం చేస్తాడు? లాయరు మన కేసుని కోర్టులో మన పక్షమున వాదిస్తాడు. ఇదిగో నా క్లయింట్ ఏ తప్పు చేయలేదని చెప్పి మన పక్షమున వాదిస్తాడు, మనల్ని విడిపించడానికి, మనలను నిర్దోషులుగా చేయటానికి. బాగా గమనించండి.
మన రక్షణ పొంది బాప్తిసం తీసుకున్న తర్వాత చేసే ప్రతి పాపము, మన దేవుని సన్నిధిలో చేసే ప్రతి క్షమాపణ యేసు ప్రభువారు పరలోక రాజ్యములో మన నిమిత్తమై తండ్రికి ఆయన గాయాలను చూపించి, ఇదిగో నా గాయములు, చేతులకి కాళ్ళకు పక్కలో బలం, ఆయన గాయాలు చూపించి, ఇదిగో వారి యొక్క పాపములకు నేను ప్రాయశ్చిత్తము చేశాను గనుక ఇక మీదట ఈ వ్యక్తిని మీరు శిక్షించవద్దు, ఈ వ్యక్తిని ఇక మీదట శిక్షించవద్దు. దేవుని సన్నిధిలో మన బాప్తిసం తీసుకుని ప్రభువులో నడుస్తున్న ప్రతిసారి తప్పిదము చేసినప్పుడు ప్రభువా నన్ను క్షమించు, నన్ను మన్నించు అని ప్రభువుని మనం అడుగుతామే. అడిగినప్పుడు క్షమాపణ ఎలా జరుగుతుందో తెలుసా? పరలోక రాజ్యములో యేసు ప్రభువారు మన నిమిత్తమై నిరంతరము యాజకత్వము చేయటము అంటే, ఇదిగో వారి యొక్క పాపములకు ప్రాయశ్చిత్తం నేను చెల్లించాను, వారి గడిచిన పాపములు, ప్రస్తుత పాపములు, భవిష్యత్ పాపముల నిమిత్తమై ఇదిగో నేను వెల చెల్లించానని చెప్పి తండ్రికి ఆయన గాయాలు చూపించి, నేను వారి కొరకు చెల్లించాను, అందుకు వారిని మీరు శిక్షించవద్దు అని చెప్పి మన కొరకు ఈ యాజకుడు నిరంతరము యాజకత్వము చేస్తూ ఉన్నాడు. అందుకు ఆయనకి సంబరాన్ని అర్పించారు. యేసు ప్రభు వారికి సంబరాన్ని అర్పించడానికి గల కారణం ఏంటో తెలుసా? ఆయన మన నిరంతరము రాజై ఉన్నాడు. జనరల్గా పామ్ సండే, మట్లాదివారం పిలుస్తారు. ఆ రోజున యేసు ప్రభు వారు మనకి ఎట్లాగా నిరంతరము రాజై ఉన్నాడు. దావీదుకి ఇవ్వబడిన వాగ్దానం ఏంటంటే, ఇదిగో నీ కుమారుల్లో నుంచి ఒకడు వస్తాడు, ఆయన ఇంక ఎప్పటికీ ప్రపంచాన్ని పరిపాలించబోతాడు యెరూషలేము నుండి. ఈ రోజు కూడా ప్రపంచంలో 3వ యుద్ధం రావాల్సి వస్తే అది ఖచ్చితంగా యెరూషలేము గురించి రావాలి తప్ప ఇంకొక అవకాశం లేదు. ప్రస్తుతం అయితే యుద్ధం ఆగింది, కానీ ఆల్రెడీ రష్యా ప్రకటించింది, ఇదిగో ఇశ్రాయేలు నీవు కనుక హమాస్ మీద యుద్ధం ఆపకపోతే మేము కూడా యుద్ధంలోకి దిగవలసి వస్తుందని చెప్పి ఆల్రెడీ యెహెజ్కేలు గ్రంథంలో చెప్పబడిన మాటలే ఈరోజు మనకు జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు పాయింట్ ఏంటంటే, యేసు ప్రభువారు మనకి నిత్యము రాజై ఉన్నాడు. అందుకని జ్ఞానులు ఎవరు? వాళ్ళు చాలా దూరం నుంచి వచ్చారు, కష్టపడి వచ్చారు, రిస్క్ తీసుకుని వచ్చారు, సామాన్యులు కాదు వారు. అందుకనే వారు అర్పించిన 3 బహుమతులు కూడా చాలా విషయాలను తెలియజేస్తున్నది. అందుకని యేసు ప్రభువు మొదటి ఆయన బంగారం అనగా ఆయన రాజత్వాన్ని సూచిస్తున్నది. ఆయన రాజుగా ఉన్నాడు. రెండవది ఎలా ఉన్నాడని చెప్పాను, బంగారం సాంబ్రానికి దేనికి సూచన? యాజకత్వానికి. ఆయన కేవలము ఒక్కసారి యాజకత్వం చేసి వెళ్ళిపోలేదు, కానీ బైబిల్ చెప్తున్నది, ఇదిగో ఆయన మనకి నిరంతరము యాజకుడై ఉన్నాడు. ఒకసారి చేసి వెళ్ళిపోలా, నిరంతరం యాజకుడు. ఇందాక మీకు వివరించాను నేను. మనం తప్పిదము చేసిన ప్రతిసారి, బలం తీసుకునే ముందు ప్రతిసారి ప్రభువా నీ ఈ పాపము చేసిన గడిచిన వారంలో, గడిచిన నెలలో నన్ను క్షమించండి, నన్ను మన్నించండి, ప్రతిసారి కూడా దేవుడు మన కొరకు పరలోక రాజ్యములో నిరంతరము యాజకత్వాన్ని చేస్తూ ఉన్నాడు. ఇది గుర్తుపెట్టుకోవాలి. అందుకని పౌలు గారు రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 1వ వచనాలు అంటారు, ఇదిగో కృప విస్తరిస్తుందని పాపము యందు నిలిచి ఉందమా? అట్లా అనరాదు. పాపం విషయమై చనిపోయిన మీరు ఇక మీదట దానిలో ఎలా జీవిస్తారని చెప్పి పౌలు గారు అంటున్నారు. అయ్యో, మనం రక్షణ పొందిన వారము ఇంకా పాపం మీద నిలిచి ఉన్న అవకాశం లేదు. ఇదిగో ప్రభువారు నిత్యం మన కొరకు నిత్య యాజకుడై ఉన్నాడు. ఎంత గొప్ప విషయం ఆలోచించండి. మనం క్షమాపణలు పొందడానికి గల కారణం ఏంటో తెలుసండి? దేవుడు డైరెక్ట్గా నేను క్షమించేసానులే అని దేవుడు చెప్పట్లా. ఐ హావ్ ఫర్గివెన్ యూ, యూ కెన్ గో అని దేవుడు చెప్పట్లా. ఆలోచించండి. కోర్టులో ఒక సీన్ చెప్తాను మీకు. ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తిని చంపాడు. ఆ దోషిని కోర్టులో నిలబెట్టారు. జడ్జి గారు అతన్ని చూసి, నేను చాలా మంచోడిని, అందుకనే నీవు హత్య చేసినా సరే నేను నిన్ను క్షమించి విడిచిపెట్టే అతన్ని వెళ్ళిపో అని అంటే ఆ జడ్జిని ఏమంటాం తెలుసా? ఆ జడ్జిని తప్పుపడతాం మనం. అయితే ఈ నిజమైన జడ్జు ఈయన చేసిన పన్నేటో తెలుసా? ఇదిగో మీరు చేసిన ప్రతి తప్పిదము నాకు వ్యతిరేకంగా మీరు చేశారు, నేనే మిమ్మల్ని శిక్షించగల అర్హుడను, కానీ ఆ శిక్ష నా కుమారుడి మీద వేసుకుని న్యాయం చేశాడు ఆయన. సో అందుకనే ఆయన మన నిరంతర యాజకుడై ఉన్నాడు. తర్వాత చూద్దాం, చూడండి 7వ వచనం. శరీరధారి అయి ఉన్న దినములలో మహారోదనతోనూ కన్నీళ్లతోనూ తను మరణం నుండి రక్షింపగల వానికి ప్రార్థనలు యాచనలను సమర్పించి భయభక్తి కలిగినందున ఆయన అంగీకరింపబడిను. తర్వాత కింద వరకు చూస్తే ప్రధాన యాజకుడిగా ఆయన దేవుని చేత పిలువబడి తనకు విధేయులైన వారందరికీ నిత్య రక్షణ ఇవ్వటానికి కారకుడయ్యాడు. సో యేసు ప్రభువారు మన ఏ యాజకుడు అండి?
మన ప్రధాన యాజకుడు అంత మాత్రమే కాదు, గుడ్ న్యూస్ ఏంటో తెలుసా? గుడ్ న్యూస్ ఏంటంటే మన నిరంతర యాజకుడు ఆయన. ఎవ్రీడే, ప్రతిరోజు కూడా మనం ఏం తప్పిదము చేసి శరీర బలహీనతల వల్ల దేవుని సన్నిధిలో, ప్రభువా నన్ను క్షమించు, నన్ను మన్నించు, నేను తప్పిదము చేశాను, దేవుడు క్షమించడానికి గల కారణం ఏంటో తెలుసా? ఆయన మన నిరంతర యాజకుడుగా ఉన్నాడు. నాట్ వన్స్, ఒకసారి కాదు అని యాజకత్వం చేసింది. ఆయన నిరంతరం యాజకత్వం చేస్తాడు మన కొరకు. అందుకని బైబిల్ ఏం రాయబడి ఉందంటే, ఇదిగో ఆయన మన లాయర్ అని రాయబడి. లాయర్ ఏం చేస్తాడు? మన పక్షమున వాదిస్తాడు. అయితే ఈ లాయర్కి మనం ఏమైనా ఫీజు ఇచ్చామా? ఏమైనా ఫీజు ఇచ్చామండి? ఫీజు ఇవ్వకపోతే లాయర్ పని చేస్తారా? మరి ఈ లాయరు మన నిమిత్తమై ఆయన కేవలం మన వెల చెల్లించడం మాత్రమే కాదు, మన కొరకు ఆయన నిరంతరము వాదిస్తూ ఉన్నాడు. సో దేవుడి మాటలను దీవించును గాక. దేవుని మహాకృపను బట్టి మరలా ప్రియులు, గృహస్థులు మనలందరినీ కూడా చక్కని క్రిస్మస్ ఆరాధన ఏర్పాటు చేసి దేవుని యొక్క నామ మహిమ కొరకు మనలందరినీ కూడా ఆహ్వానించినందుకు గాను, దేవుణ్ణి ప్రేమించి దేవుని సన్నిధానంలో ఎంత ఘనముగా, అద్భుతంగా, చక్కగా ఈ చక్కని క్రిస్మస్ ఆరాధన, లేకపోతే థ్యాంక్స్ గివింగ్ ప్రేయర్కి ప్రియులు తల్లి సలోమి గారికి హృదయపూర్వకమైన వందనాలు. అలాగే తమ్ముడు, దేవుని బిడ్డ, ఆత్మీయులు జోషువా గారు, వారి బ్రదర్కి, కూడి వచ్చిన మీ అందరికీ, మరి ముఖ్యంగా మన మధ్యనున్న దేవుని దాసులు, మేము పిలుచుకునే పెద్దయ్య గారికి, చక్కని వాక్యం అందించి ప్రభువులో బలపరుస్తున్న ఆనంద్ సార్ గారికి, మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. యేసురత్నం గారు 9th డెత్ యానివర్సరీ ఈరోజు కూడా ఉంది. తల్లి సలోమి గారు కుటుంబము కలిసి ఆ రోజున పురస్కరించుకుని మనందరినీ కూడా ప్రేమతో ఆహ్వానించి దేవుని ఆశీర్వాదాలకి వారసులుగా వాగ్దానం ప్రకారంగా ఈ చక్కని ఇన్విటేషన్ వారు మనకు కూడా ఇచ్చారు. ఈ రాత్రి సమయంలో సహజంగా మనిషి యొక్క లక్షణం ఏంటంటే చేసిన మేలులు మర్చిపోవటం. ఏం మర్చిపోవటం? నీకు ఎవరైనా డబ్బులు ఇవ్వలితే మర్చిపోతామండి. ఎప్పుడు తెల్లవారుతుందా, ఇంటర్వ్యూకి మర్చిపోం. కానీ దేవుణ్ణి చాలాసార్లు మనం మర్చిపోతాం. ఎప్పుడు జ్ఞాపకం వస్తారంటే శ్రమ వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు, ఏ విధమైన మానవ సహాయమో ప్రభుత్వాల ద్వారా, గవర్నమెంట్ ద్వారా, లేకపోతే హోప్లెస్ అయిపోయినప్పుడు ఎవరి వైపు చూస్తాడు మానవుడు? అంటే సహజ యూనివర్సల్గా చెప్పుకుందాం, దేవుడి వైపు చూస్తూ ఉంటాడు. ఆది కాండములో ఏదైనా వనములో దేవుడు తన మహిమతో, తన స్వరూపంలో చేసినటువంటి మానవుడు ఆదాము అవ్వ దేవుని ఆజ్ఞను అతిక్రమించి దిగంబరులు అయిపోయారు. ఏమైపోయారు చెప్పండి? అప్పుడు వాళ్ళకి ఒక ఆలోచన వచ్చిందట. ఆది కాండం పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుంచి 3వ అధ్యాయము 7వ వచనం, వారిద్దరు కన్నులు తెరవబడెను, వారు తాము దిగంబరులమని తెలుసుకొని అంజూరపు ఆకులను కుట్టి ఏం చేసుకున్నారంటే అండి, తమకు కచ్చడములు చేసుకున్నారు. కచ్చడములు ఆ యానిమల్స్ మధ్య ఏదైనా వనములో జంతువులు, పశువులు, పక్షులు, పాస్వాదులు ఉన్నటువంటి వాటి మధ్య మన మూల పితరులు దేవుని చేత, దేవుని స్వరూపం కలిగి, ఎవరి స్వరూపం అండి? అందుకే నేను 119వ కీర్తన 73వ చరణములో భక్తుడు అంటాడు, దావీదు, నీ చేతులు నన్ను నిర్మించి నాకు రూపు. నేను ఎలాగున్నానేంటి, అద్దం దగ్గరికి వెళ్ళి చాలామంది బ్లాక్గా ఉన్నానేంటి, పొట్టుగా ఉన్నానేంటి, ఇలాగున్నానేంటి అనుకుంటావేమో. నువ్వు ఎవరి స్వరూపి? నువ్వు ఎదుటి వాళ్ళని కామెంట్ చేయటానికి, లేకపోతే సెటార్లు వేయటానికి, నిన్ను నువ్వు అసహించుకోవడానికి వీలు లేదు. నువ్వు దేవుని ప్రతినిధివి. దేవుని చేతుల చేత మనం నిర్మించబడ్డాం. ఈ బ్రతుకు, ఈ తనువు, ఈ జీవితము మనకు ఉందంటే అది దేవుడు మనకి ఇచ్చిందే. అంచేత దేవునికి ఏం చెల్లించాలి మానవుడు? వెండి బంగారములో, లేకపోతే రక్తము, లేకపోతే కుంకాలు, తిలకాలు, సాష్టాంగ నమస్కారాలు కాదండి. కృతజ్ఞతలు దేవునికి. కానీ కృతజ్ఞతలు ఉందా?
హృదయపూర్వకమైన కృతజ్ఞత. ముఖస్తుతి కాదండి. చాలామంది ముఖస్తుతి చేస్తారు కదా మనిషి ముందు ఒకటి. అది అలాంటి ముఖస్తుతి కాదండి. యోబు అంటున్నాడు, అలా చేస్తే నాకు శాపం. కచ్చడమ్ములంటే వారు కట్టుకుని ఆకులు కుట్టుకుని తాత్కాలికంగా వరకు ఆ యొక్క కప్పుకున్నారు. తెలిసిన తర్వాత వెరీ గుడ్. అవి మేకలో, గొర్రెలో, ఆ తోటలో ఉన్న ఆకులు తినే యానిమల్స్ తినేస్తాయి, లేకపోతే 4-5 రోజులకి ఎండిపోతాయి. మరి నెక్స్ట్ మానవుని పరిస్థితి ఎలాగుందంటే, సొంత ఉద్దేశాలు ఆలోచనతో తనకు తానికి దేవుని కాదని, దేవుని వాక్యాన్ని కాదని, సత్యమైన వాక్యాన్ని కాదని ప్రక్కన పెట్టి సొంత ఉద్దేశాలతో ముందుకెళ్తున్నాడు. కొంతకాలం తర్వాత ఫెయిల్ అయిపోతున్నాడు. శాశ్వతమైన పరిష్కారం దేవుల్లో ఉంది. అప్పుడు దేవుడైన యెహోవా వాళ్ళని చూసి, ఇది మీకు సరైంది కాదు అని చెప్పి ఒక చక్కని గొర్రెను వధించి వారికి ఏ చొక్కాలు ఇచ్చారండి? మరి మానవుడు ఏం చేయాలి ఇప్పుడు? దేవునికి ఈ రాత్రి చూడు, బాబు జోషువా గారు, సలోమి గారు, వారి బ్రదరు జోషఫ్ మనందరినీ పిలిచి దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నారు. ఖర్చుతో కూడింది, శ్రమతో కూడింది. అయితే దేవునికి వందనాలు చెల్లించాలి ఎలాగా? ఇదిగో ఈ విధంగా వారు మనందరిని కూడా ఆహ్వానించి ప్రభువుకి మహిమ, కుటుంబానికి దీవెన, కుడి వచ్చిన మనకు ఆశీర్వాదం, ఇలాంటి కార్యాల ద్వారా సైతానికి అపజయము. సైతానికి ఏంటి? అపజయము. నీ విరోధైన అపవాది నీకు కృతజ్ఞతలు చెల్లించకుండా ఎక్కడా దేవుడి నుంచి డైవర్ట్ చేస్తుంది, తప్పిస్తుంది. అంటే అన్ని జ్ఞాపం పెట్టుకొని ఇస్తుంది, కానీ దేవునికి మాత్రం వందన సమర్పణ. అక్కడ ఏం చేస్తామంటే, నేను ఉద్యోగానికి వెళ్తున్నాను, వ్యాపారానికి వెళ్తున్నాను, కాలేజీకి వెళ్తున్నాను, స్కూల్కి వెళ్తున్నాను, లేకపోతే వ్యాపారానికి వెళ్తున్నాను, ఉద్యోగానికి వెళ్తున్నాను, లేకపోతే నేను భోజనం చేస్తున్నాను, నేను నడుస్తున్నాను, నా జ్ఞానము, నా తలంతో ఇది అనుకుంటూ ఉన్నావు. దేవునికి నీవు నేను చెల్లించవలసింది నిజమైన హృదయపూర్వకమైన వందన, కృతజ్ఞత, సమర్పణ. ఎందుకండి దేవుని బట్టి మనము, ఆయన లేకుండా మనము లేము. ఆయన మన ప్రాణమునకు దారమై ఉన్నాడు, మన ప్రాణమునకు కారకుడై ఉన్నాడు. ఈ విధంగా మన సజీవంగా ఈ సజీవులున్న దేశంలో, ఒక సజీవురాలుగా, సజీవుడిగా ఈనాటి వరకు మనము నౌ స్టిల్ ప్రజెంట్ ఈ క్షణం వరకు ఎలాగున్నామంటే అది దేవుడు మనకు పెట్టిన భిక్షణాలే, లేకపోతే కృపణాలే, ఆయన కనికరము చెప్పాలి. ఇలా కీర్తనాకారుడు అంటే, నీ చేతులు నన్ను నిర్మించి, రూపు రావాలంటే మేపే రూపు అన్నారు పెద్దలు. ఏమన్నారండి? మేపే రూపు అంటే బాగా కండగలిగిన వాడు, తిండి కలిగిన వాడే కండగలిగిన వాడు అంటూ ఉంటారు. అంటే ఫిలిప్పీ పత్రికలో ఉంది, కొంతమందికి దేవుడు అక్కర్లేదని వారు కడుపే వారికి దేవుడట. దాచుకోవటమే, దోచుకోవటమే. ఈవేళ ఈ రాత్రి సమయంలో దేవుని యొక్క స్వరూప్యాన్ని కోల్పోయాడు, దేవుని మహిమను కోల్పోయాడు మానవుడు. అందుకని మరలా దేవునితో సంబంధాన్ని కోల్పోయిన మానవుడిని మరలా దేవునితో చూడండి, అప్పుడప్పుడు పిల్లలు మనము దొంగ పోలీసు ఆడతాం, మనం దాక్కుంటాం పిల్లలకే దొరకాలని. వాడు నిజంగా మనం దాక్కుంటే మన బిడ్డ మనం పట్టుకోగలుగుతాడా? అయినా మనం వాళ్ళు సంతోషపరచాలి. ఓ మా డాడీ దొరికాడు, మా డాడీని పట్టేసుకున్నాను అని చెప్పి ఏం చేస్తామంట, ఆ ఆటలో వాడికి దొరికేలాగా, అందుబాటులో ఉండేలాగా, క్యాచ్ చేసేలాగా మనం దొరుకుతామండి. వెంటనే ఆ బిడ్డ మనల్ని ఆ తలుపు చాటునో, ఆ యొక్క బీరువా చాటునో చూసి మా డాడీని నేను, మా మమ్మీని నేను పట్టేసుకుని. ఎందుకంటే వాడు ఆనందపరచాలి, సంతోషపరచాలి. తండ్రి మనసు అది. ఎవరి మనసు అండి? తండ్రి మనసు, తండ్రి ప్రేమ. తండ్రి మనల్ని ఏర్పరచుకున్నారు, ప్రేమించారు. ఆయన ఈ ధన్యత, ఈ కృప ఆ సిలువలో కార్చిన పరిశుద్ధ రక్తము ద్వారా దేవుడు మనకు అనుగ్రహించి ఉన్నారు. కాబట్టి ఈరోజు మనిషి తాత్కాలికంగా కచడాలు లాంటివి చుట్టుకుని, ఆకులు లాంటివి చుట్టుకుని ఈవేళ రేపు బాగుంటే మరి వెళ్ళుండు, నిన్న ఈవేళ బాగున్నా మరి రేపు అంటే శాశ్వతమైనటువంటి పరిష్కారం ఏంటంటే, శాశ్వతమైనటువంటి దైవజనులు ఆనందసారిగా చెప్పారు, ఆయన సంవత్సరంకి ఒకసారి వచ్చే ప్రధాన యాజకుడు కాదు, నిరంతరము యాజకుడు అయి ఉన్నాడు. ఎందుకంటే మనం దేవునితో నిరంతరము ఉండాలని. యు ఆర్ మై ఫ్రెండ్స్, మీరు నాకేమై ఉన్నారు? ఎందుకంటే మీ పితరుడు, మూల పితరుడు అబ్రహాం ఈజ్ మై ఫ్రెండ్, అతడు నాకు స్నేహితుడై ఉన్నాడు. ఎలా సాధ్యం ఇది? ఒక మానవుడు దేవునితో, ఒక మానవుడిని ఫ్రెండ్గా యాక్సెప్ట్ చేయాలంటే రంగు చూస్తాం, కులం చూస్తాం, మతం చూస్తాం, స్టేటస్ చూస్తాం, డిగ్నిటీ చూస్తాం. ఇన్ని చూస్తానే కానీ వాళ్ళతో మనం ఫ్రెండ్షిప్, స్నేహం చెయ్యం. కాబట్టి మానవుడిని దేవుడు ప్రేమిస్తున్నాడు మనం, ఎందుకంటే ఆయన స్వరూపంలో చేయబడ్డాం. పౌలు అంటూ ఉన్నాడు, నాకు ఒక ప్రసన్న వేదన ఉంది. ఏంటంటే
ఏటా ప్రసన్న వేదన? మీరందరూ దేవుని మహిమను కోల్పోయాం. మరలా దేవుని స్వరూపం మీ యందు ఏర్పడు వరకు నాకేం కలుగుతుంది అంటే దేవుని స్వరూపులు మనం. అయ్యా, నన్ను ఈ విధంగా ఉంచినందుకు, నిర్మించినందుకు, నన్ను ఇట్టి రీతిగా అభివృద్ధి చేస్తున్నాను, మరి ముఖ్యంగా పాపాల నిమిత్తం నన్ను విడిపించి రక్షించుకున్నందుకు మీకేంటి వందనాలు ప్రభు అని కృతజ్ఞతలు చెల్లించాలి. ఆ కృతజ్ఞతలో భాగంగా మరి ప్రియ తమ్ముడు జోషువా, అద్భుతమైన సలోమి గారి తల్లిగారు ధన్యురాలు, వారి బిడ్డలు ఏర్పాటు చేసిన ఈ యొక్క థ్యాంక్స్ గివింగ్ అండ్ హ్యాపీ మెర్రీ క్రిస్మస్ ప్రేయర్ని బట్టి దేవునికి మేము మనందరం కూడా వందనాలు చెల్లించి వారి కొరకు ప్రార్థన చేసి జ్ఞాపకం చేసుకుందాం. దేవుడు వాక్యాన్ని దీవించునుగాక. ఆమేన్. దేవుని సేవకులు, మరి ఇది క్రిస్మస్ కూటం మాత్రమే కాదు, అలానే మరి థ్యాంక్స్ గివింగ్ ప్రేయర్ కూడా అని మరి వారికి తెలియజేయడం జరిగింది. జనరల్గా బైబిల్ ప్రిన్సిపల్ ఏంటంటే, ఎవరైనా గొప్ప సాక్ష్యము, దేవుడు మా జీవితంలో ఇంత గొప్ప కార్యం చేశారని చర్చిలో ఎవరైనా సాక్ష్యం చెప్తే ఎవరికి సంతోషం అంటే ఆ కుటుంబానికే కదా సంతోషం, నాకేముంది అని చాలామంది భావిస్తూ ఉంటారు. బైబిల్ ప్రిన్సిపల్ ఏంటంటే, ఏ సాక్ష్యమైనా, ఏ కృతజ్ఞత కూటమైనా, ఏదైనా సరే ఎవరికి జరిగిన దాన్ని బట్టి దేవుని ప్రజలు సంతోషించడం కాదు, కానీ ఎవరు చేశారు అన్న దాన్ని బట్టి దేవుని బిడ్డలు సంతోషించాలి. అందుకనే యేసు ప్రభు వారు ఆయన పరిచర్య కాలంలో అనేక మందిని స్వస్థపరిచి ఆయన లేపినప్పుడు చుట్టుపక్కల ఉన్న వారందరూ కూడా సంతోషించారు, దేవుణ్ణి గణపరిచారు. ఎవరికి జరిగింది అన్నది ప్రాముఖ్యం కాదు, కానీ ఎవరు చేశారు అన్నదాన్ని బట్టి మనం దేవునికి స్తుతులు చెల్లించి ఆయన్ను గణపరచాలి. మరి ఈ సమయంలో క్రిస్మస్ వర్తమానాన్ని మనము వినబోతూ ఉన్నాము. జనరల్గా మరి ప్రతి సంవత్సరం క్రిస్మస్ వస్తుంది, టైం అయిపోతుంది, సెలబ్రేట్ చేసుకుంటాము, సమయం గడిచిపోద్ది. మరి క్రిస్మస్లో ఖచ్చితంగా చాలా పాఠాలు మనం నేర్చుకుంటూ ఉండాలి. టైం గడిచిపెట్టడమే మాత్రమే కాదు, గొప్ప లెసన్స్ మనం నేర్చుకోవాలి. ఒక సందర్భంలో ఒక చర్చిలో ఒక స్కిట్ వేస్తున్నారు. యేసు ప్రభు యొక్క ఆయన యొక్క సిలువ స్కిట్ వేస్తూ ఉన్నారు. సిలువ స్కిట్ వేస్తూ ఉంటే యవనస్తులను పాస్టర్ గారు ఒక 25 మందిని పిలిచారు. బాబు, మరి మనం అందరం కూడా చక్కటి స్కిట్ ఒక మంచిది వేయాలి అని చెప్పి వాళ్ళందరూ సిద్ధపరిచి, అయితే ఒక వ్యక్తికి యేసు ప్రభు యొక్క క్యారెక్టర్ వచ్చిందంట, ఆ వేషం వేయాలి. సో యేసు ప్రభు వారు వెళ్తుండగా, కొండ దగ్గరికి వేషం వేసుకున్న వ్యక్తి వెళ్తుండగా ఆయన మీద ఉమ్ము వేశారు, గుద్దారు, కొట్టారు అని చెప్పి. ఎవరికో ఈ సిలువ మోస్తున్న క్యారెక్టర్ మీద చాలా కోపం ఉంది. చాలా కోపం ఉండేసరికి ఆ మోసుకుంటూ వస్తుంటే కాంట్రిడ్జ్ గేట్కు మొహం ఉమ్మేశారంట. ఉమ్మేసేసరికి కింద నుంచి పైకి ఇలా చూశారంట. పాస్టర్ అక్కడ ఉన్నారు. ఊరే బాబు, ఇప్పుడు ఏం చేయొద్దురా ఆయన, నువ్వు అలాగే ఉండు, 100 మంది వచ్చారు, అక్కడ స్కిట్ పాడైపోద్ది, ఆడు చూశానంట అన్నాడంట. అంటే దాని అర్థం ఏంటంటే, ఈ స్కిట్ అయిపోనే నీ పనేడని చెప్తానని చెప్పి చిన్న సైజ్ చేశాడంట. ఇంకొంచెం ముందు దూరం వెళ్ళిన తర్వాత గమనించండి, పాయింట్ ఏంటంటే క్రిస్మస్ గడిచిపోవడం కాదు, క్రిస్మస్ మన జీవితంలో మెరుగైన మార్పు తీసుకురావాలి, క్రీస్తు స్వారూప్యాన్ని తీసుకురావాలి. ఇంకొంచెం దూరం ముందుకు వెళ్ళాడు, అప్పటికే మనసులో రగిలిపోతుంది లోపల. వీడికి ఇలా కాదు, ఇదే దొరికిన టైం అని చెప్పి ఎదరికి వెళ్ళాడు. అలా ఎదరు 4 అడుగులు వేయగానే ఆడి చేతిలో చిన్న కర్ర ఉంది, ఆ డమ్మీ కర్ర, అది కూడా గట్టిగా తగులుతుంది. ఆ డమ్మీ కర్రతో నెత్తి మీద టాప్ అని కొట్టాడంట. ఈడు ఇంకా తట్టుకోలేకపోయాడు ఆ క్యారెక్టర్ ఉన్న వ్యక్తి. చూడండి, కొంతమంది విశ్వాసాలు ఇలాగే ఉంటారు, బయటికి ఊపి పడుతూ ఉంటారు, బైబిల్ పట్టుకొని జాగ్రత్తగా వచ్చేస్తారు చర్చికి, లోపల మాత్రం రగిలిపోతూ ఉంటుంది వాల్కెనో లాగా. ఆ దెబ్బకి తగలగానే ఆ యొక్క షోల్డర్ మీద ఉన్న సిలువుని టాప్ అని ఎగరేసేసి లేచి టప్పేలు కొడిచాడంట. ఎంత ఊపి పడతానరా నేను, ఉమ్మేసో ఏమనలేదు, ఇంక నువ్వు ఇలా వదిలేస్తున్నాను, ఇంకేం చేద్దు నా మీద నాకు అని చెప్పి లేచి కొట్టేసి స్కిట్ అంతా పాడైపోయిందంట. క్రైస్తవ జీవితాలు కూడా పాడైపోవడం గల కారణం ఏంటంటే,
మెడలో సిలువను ధరించడం మనం నేర్చుకున్నాం, కానీ హృదయంలో సిలువను ధరించుకోవడం నేర్చుకోవాలి. క్రైస్ట్ క్యారెక్టరు మిస్ అయిపోయింది. అందుకనే నిన్న ఎవరో నాకు ఒక క్రిస్మస్ మీటింగ్ జరుగుతుంటే ఒక ఫ్లెక్సీ పెట్టారు. ఆ ఫ్లెక్సీలో ఏముందంటే మంచు పడుతూ ఉంది ఫ్లెక్సీ. అందులో మంచు పడుతూ ఇల్లు. నేను అనుకున్నాను, అరే యేసు ప్రభు ఆసియాఖండంలో పుట్టాడు. ఆసియాఖండంలో పుడితే ఆసియాఖండం దాదాపు ఎక్కడొక్కటి సరిగ్గా మంచు పడదు, అసలు మంచు పడదు. ఎలాంటి పండుగ నేర్చుకున్నాము అంటే మనల్ని సంతోషపెట్టే పండుగ నేర్చుకున్నాం, కానీ ప్రభువుని సంతోషపెట్టే పండుగ నేర్చుకోవాలా. ఒక పెళ్ళి ₹1,00,00,000 పెట్టి ఘనంగా చేశారంట. విషయం ఏంటంటే పెళ్ళిలో పెళ్ళికొడుకు పెళ్ళికూతురు లేరంట. పెళ్ళిలో ఫుడ్ సూపరు, స్టేజ్ సూపరు, అరేంజ్మెంట్లు సూపరు. విషయం ఏంటంటే ఆ పెళ్ళిలో పెళ్ళికొడుకు పెళ్ళికూతురు లేరంట. దాన్ని ఏమనొచ్చు మనం? పెళ్ళి అనొచ్చండి దాన్ని? పెళ్ళి కాదు అది. దయచేసి గమనించండి, క్రీస్తుని ధరించని క్రిస్మస్ చాలా డేంజర్ క్రిస్మస్. మనమే మోసం చేసుకుంటాం. ఈ స్కిట్ యొక్క క్యారెక్టర్ ఎందుకు చెప్పాను అంటే యేసు ప్రభుని ధరించే వారిలాగా ఉండాలి మనం. అందుకనే క్రిస్మస్ సందర్భం అనేక మందికి స్వార్థ చాటి చెప్పే సందర్భంగా కూడా కావాలి. దేవుడి మాటలను దీవించును గాక. ప్రభు పేరిట మరోసారి వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మనకు మంచి వాతావరణాన్ని అనుగ్రహించాడు. తర్వాత మీరు కూడా ఎంతో శ్రద్ధగా మరి ఈ స్థలానికి వచ్చారు. మన ప్రియులు సోదరులు జాషువా యవనస్తుడు, మరి వారి మదరు, వారి బ్రదరు, మరి ఇంకా వారి యొక్క కుటుంబ సభ్యులు మరి ఈ యొక్క క్రిస్మస్ మీటింగ్ని ఇక్కడకు అనగా జరిపించుకోవటానికి మనందరినీ వాళ్ళు ఆహ్వానించారు. చాలా సంతోషము. ఇప్పటి వరకు చక్కని మాటలు మనం విన్నాం. మరి దేవుడు ఎందుకు వచ్చాడో, ఎందుకు ఆయన అనే ఉద్దేశాన్ని తెలియజేశారు. తర్వాత క్రిస్మస్ సందేశాన్ని కొద్దిసేపు కొన్ని నిమిషాలే ఆయన యొక్క జనం యొక్క ప్రాముఖ్యత లేక ఆయన యొక్క పుట్టుక అనేది చరిత్రాత్మకమైనది. హిస్టారికల్ బర్త్ అంటారు. ఏంటంటే అది ఆయన జన్మించడం అనేది చరిత్ర. ఇప్పుడు మన చరిత్ర 2 భాగాలుగా విభజించబడినది. ఏడి బీసీ అంటాం. అందరికి తెలుసు, అది మన పుస్తకాల్లో రాస్తాం. మన యొక్క మరి మీరు స్థలం కొన్నా లేకపోతే అమ్మినా తర్వాత మీరు ఏం చేసినా సరే కంపల్సరిగా ఆ డేట్ మెన్షన్ చేస్తారు. మీరు ఒకటి గమనించండి, ఆ డేటు ఎక్కడి నుంచి వచ్చింది? ఆ బీసీ, ఆ ఏడి అన్నది. బీసీ అంటే బిఫోర్ క్రైస్తు, అంటే యేసు ప్రభు వారికి ముందు. ఏడి అంటే అన్నా డొమినో, అంటే ఇన్ ద ఇయర్ ఆఫ్ ద లార్డ్, అనగా యేసు ప్రభు వారు జన్మించిన దగ్గర నుంచి లెక్క ఇది. మరి ఇప్పుడు 2023 సంవత్సరాల డిసెంబరు ఎన్నో తారీఖు అండి ఈరోజు? 28వ తారీఖు వరకు యేసు ప్రభు వారు పుట్టిన దగ్గర నుంచి ఏడిలో ఈ లెక్క వేయబడింది. తర్వాత ఆయన వెనక చరిత్ర బీసీ అంటారు, బిఫోర్ క్రైస్తు. చరిత్రాత్మకమైనది ఎందుకు మనం చెప్పుకుంటున్నామనంటే ఇదొక్కటి చాలు నువ్వు యేసు ప్రభువుని నమ్మటానికి. ఇంకా ఆయన గురించి నువ్వు పెద్దగా నువ్వు చదవక్కర్లేదు బైబిల్ని. ఇది నీకు అర్థమైతే ఆయన ఎవరు నువ్వు అంగీకరిస్తావు, తప్పనిసరిగా అంగీకరించాలి. ఆ వెనకటి బీసీ అంటే బిఫోర్ క్రైస్తు. అది ఎన్ని సంవత్సరాల నుంచి లెక్క వేయబడిందని అంటే భూమి మీద మానవుడు పుట్టిన దగ్గర నుంచి లెక్క వేయబడింది, కానీ సృష్టి ప్రారంభం నుంచి లెక్క వేయబడలా. సృష్టి ప్రారంభం నుండి కోట్లు కోట్లు, మిలియన్, బిలియన్, ట్రిలియన్ అంటారు. ఓకే, అయ్యే ఉండొచ్చు, మనకు తెలీదు. ఇటర్నిటీ పాస్ట్లో నిత్యత్వంలో దేవుడు సృష్టిని చేశాడు. తర్వాత మానవుడు మాత్రము ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత లెక్క వేయబడింది, అది బీసీ అన్నారు. మొట్టమొదటి మానవుడు ఆదాములో నుండి మనందరం వచ్చాము. ఆయన తారీఖు కూడా వేసేసారు. ఎందుకంటే ఆయన బ్రతికిన సంవత్సరాలు 930 సంవత్సరాలు బ్రతికాడు కనుక ఆయన ఆధారం చేసుకొని పైనుండి క్రిందకు లెక్క వేశారు. అది
యేసు ప్రభువారు ఏడి అంటే యేసు ప్రభు వచ్చిన తర్వాత క్రింద నుండి ఇట్లా 1, 2, 100 అట్లాగా 2000 చిల్లర. అయితే బీసీ అనేది పైనుండి క్రిందకు లెక్క వేయబడింది అనమాట. అంటే 5000, 4000, 4000, 3000, 2000, 1000 ఇంకా అట్లాగా డౌన్, అసెండింగ్ అండ్ డిసెండింగ్ అంటారు. ఎందుకు అలా లెక్క వేయవలసి వచ్చిందని అంటే, ఒకవేళ ఆ బీసీలో ఇంకా వెనక చరిత్ర ఏమైనా కానీ కనుగొంటే దానికి వెనక యాడ్ చేయటానికని వాళ్ళు మరి మేధావులు ఆ కాలంలో వాళ్ళు అట్లాగా ఫిక్స్ చేశారు. అయితే ఈ లెక్క వేయటానికి ఎవరిని పెట్టాలి అనే ఒక విషయం వచ్చిందనమాట. ఈ లెక్క అంటే ఏంటండి, ఈ క్యాలెండరు ఎట్లాగా ఎవరిని పెట్టాలి అని చూస్తే మరి ప్రపంచాన్ని పరిపాలన చేసే చక్రవర్తులు ఎంతమంది ఉన్నారు అని అంటే, ఫరో సామ్రాజ్యం దగ్గర నుంచి రోమా సామ్రాజ్యం వరకు. సరే బ్రిటిష్ తర్వాత వచ్చిందనుకోండి, దానికి ముందు గ్రీకు, దాని ముందు పారసీక, దాని ముందు బ్యాబిలోను, ఆ తర్వాత అషూరియన్స్, తర్వాత ఈ ప్రపంచ చరిత్రలో ఉన్న చక్రవర్తులు ఎంతోమంది పేరెన్నికన్నవారు ఉన్నారు. కానీ ఎవరి పేరు కూడా కాలాన్ని లెక్కించడానికి పెట్టలేదు. యేసు ప్రభు వారికి రాజ్యం లేదండి, లేదా సామ్రాజ్యం లేదు, ఆయనకి సింహాసనం లేదు. చూసారా మీరు? మరి ఆయన్ని ఎందుకు పెట్టారు అంటే, వీళ్ళందరూ చనిపోయారు. అలెగ్జాండర్ ది గ్రేట్ సంగతి మనకు తెలుసు. మరి బబులోను రాజులు, గొప్ప అష్షూరు రాజులు చాలామంది పేర్లు ఉన్నాయి. మరి రోమా చక్రవర్తులు ఉన్నారు. యేసు ప్రభు వారు పుట్టినప్పుడు ఉన్న చక్రవర్తి తిబేరియస్, మరి ఆయనకు ముందేమో అగస్టస్, ఆయన పుట్టినప్పుడు ఉన్న ఆయన, ఆయన తర్వాత వచ్చిన ఆయన, ఆ తర్వాత ఇట్లాగా చరిత్ర మనం చదువుకుంటా పోతే వరుసగా వస్తుంది. అయితే మరి ఈ లెక్క వేయాలంటే ఎవరిని పెట్టాలి అంటే, కాలాన్ని లెక్కించాలి అంటే కాలం చేయని వాడినే పెట్టాలి. అర్థమైందండి? కాలాన్ని లెక్కించాలంటే చనిపోయిన వారు కాదు, చనిపోయి తిరిగి లేచిన వారు ఎవరైనా ఉన్నారా అని అంటే, చరిత్రలో యేసు ప్రభువారు ఒక్కరే చనిపోయి తిరిగి లేచాడు కనుక అప్పుడు వాళ్ళు ఈ కాలాన్ని లెక్కించడానికి ఆయన మధ్యలో పెట్టారు. నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా అది నీ ఇష్టం. నేను చెప్తున్నాను. యేసు ప్రభువారే నీ లెక్కలండి. నీ బర్త్డే కూడా ఆయన లెక్కతోనే ప్రారంభం అవ్వాలి. నువ్వు కొన్న అమ్మినని కూడా ఆయన తారీఖుతోనే వెళ్ళిపోతున్నాయి. గనుక ఆయన చరిత్ర ప్రారంభమైంది. ఇప్పుడు డివైడ్ చేశాడు. చరిత్ర డివైడ్ చేసింది ఎవరు అంటే, యేసు ప్రభువారు ప్రారంభించింది ఆయన ద్వారానే ప్రారంభమైంది. ఇప్పుడు ఈ యొక్క యుగాంతము అని అన్నారు. యుగం అంటే ఇప్పుడు ఈ 2023 ఎంతవరకు వెళుతుంది? ఎవరైనా చెప్పారా సైంటిస్టులు? లేకపోతే ఏ యూనివర్సిటీలో ఉందా? కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలోను, ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో ఉందా? ఏమండి, దీని యొక్క అంతం ఎక్కడ రాసిందండి? ఇదిగో దీంట్లో ఉంది. యూనివర్సిటీ ప్రపంచంలో ఉన్న షెల్ఫ్స్లో లేవండి, ఆ పుస్తకాల్లో లేవండి. విషయం ఏంటంటే, ఈయనతో ప్రారంభమైంది కనుక ఈయనతోనే ముగించబడుతుంది. వెదర్ యు యాక్సెప్ట్ ఇట్ doesn't matter, I leave it to you. Are you a prime minister of this India, or maybe you are a president of America, or you are chancellor of Germany, whoever might be, నువ్వెవరైనా సరే, you must accept Christ is your savior. Do you understand? నేనేం మాట్లాడుతున్నా అర్థమవుతుందా? ఆయనతోనే ముగించబడుతుంది. ఎప్పుడు? ఆయన ఎక్కడున్నాడు ఇప్పుడు? నీకు ఆయన ఎప్పుడు వచ్చాడో తెలుసు. ఎప్పుడు బెత్లెహేములో పుట్టాడు అంటాడు, మళ్ళీ పుట్టాడు ఆయన. అయిపోయింది, ఇట్ ఈస్ ఓవర్. చరిత్ర అనేది ముగించి ఆయన రావడంతో అయిపోయింది. ఇక ఆయన పుట్టడం జరగదు. ఇక మరలా రెండోసారి జన్మిస్తారా? లేదు. ఆయన పరలోకమునకు ఆరోహణమయ్యాడు. మరలా ఆయన వచ్చినప్పుడే యుగాంతము. ఎప్పుడు ఈ యొక్క యుగాంతం అని అంటే ఎక్స్పైరీ డేట్ అంటారు. దీన్ని ఏమంటారు చెప్పండి?
ఏమంటే ప్రతిదానికి ఎక్స్పైరీ డేట్ ఉందండి లేదా? ప్రతి వస్తువుకి ఎక్స్పైరీ డేట్ ఉందండి. మీ టీవీ అన్నా, ఏసీ మిషన్ అయినా, లేకపోతే మీరేంటి ఏది కొన్నా, గూడ్స్ ఏది కొన్నా, మీరు మరి ఎలక్ట్రానిక్స్ ఏది కొన్నా, మీ ఇంట్లో ఏది కొన్నా, మీరు కట్టుకున్న ఇంటికి, వీళ్ళు ఇంజనీర్స్ పెద్ద భేదాలు కట్టుకున్న బిల్డింగ్కి, లేకపోతే బ్రిడ్జెస్ కూడా, అది కూడా మూసేశారు కదా మంది. 1896లో స్టార్ట్ చేసేటప్పుడు 1996కి 100 years క్లోజ్డ్. ఎందుకంటే ఇక మీరు తిరగకూడదు, ఎందుకంటే స్పాన్ అయిపోయింది, అంటే స్పాన్ ఆఫ్ లైఫ్ అయిపోయింది. ఇక మీరు తిరగటానికి లేదు, ఇట్ ఈస్ డెడ్ ఆల్మోస్ట్. అలాగే ఈ భూమి కూడాను ఎప్పుడు ఎక్స్పైరీ డేట్ అని అంటే యేసు ప్రభు వారు వచ్చినప్పుడు ఇదంతా కూడా ఏమైపోతుంది తెలుసా? తగలబడిపోతుంది. లయమైపోతాం అంటే ఏంటంటే మిక్కిటమైన వచనాలు చదవడం టైం లేదు, పేతురుపత్రికలో మనం చదువుతాం. అది ఎలాగ ఉందనంటే దీని యొక్క ఫేట్, ఈ ఎర్త్ ఏమైపోతుందో. ఇప్పుడు నువ్వు ఉన్నావు, ఓకే, నువ్వు 100 years అంటావు, లేదా బిఫోర్ 100 years ఎప్పుడో నువ్వు చనిపోతావు. మరి నువ్వు చనిపోయే ముందు మరి ఎక్కడికి వెళ్ళాలి అది తెలుసా నీకు? నీకు ఒకటే తెలుసు, ఏంటంటే గాలి కలిసిపోద్దని చెప్పారు. లేదు నాయన, పంచిపోతాలకు అలవాటు గాలి కాదది, ఆత్మ. గాలి అయితే సైకిల్ పొంగు పెట్టి కొడితే మళ్ళీ బతకాలి. నేను చెబుతున్నాను, యేసు ప్రభు వారితోనే ఈ యొక్క అది అంతమైపోతుంది. గుడ్ న్యూస్ ఏంటనంటే ఆయన పుట్టుక ఒక మంచి వార్త నీకు. ఎందుకంటే ఆయన నమ్ముకొని ఈ భూమి శాశ్వతం కాదు. నువ్వు కట్టిన 3 అంతస్తుల బిల్డింగ్, 4 అంతస్తులు లేకపోతే అపార్ట్మెంట్లో శాశ్వతం కాదు. యూ మస్ట్ లీవ్ దిస్ ప్లేస్. నువ్వు ఈ భూమిని నీ వదిలిపెట్టాలి, నీ శరీరాన్ని వదిలిపెట్టాలి. ఎక్కడికి వెళ్ళాలంటే అదిగో ఆయన చూపించే స్థలం. ఆయన వస్తానన్నాడు, వచ్చి నేను తీసుకొని వెళ్తానన్నాడు. గనుక మరి క్రిస్మస్ యొక్క సందేశం ఏమిటంటే ఈ చరిత్రను నడిపిస్తున్నది ఎవరు అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయన పుట్టినప్పుడు ఒక చక్రవర్తి అగస్టస్ అంటారు, ఆయన పేరు ఏంటంటే కైసర్ ఔగుస్తు అంటాం తెలుగులో. లోకాసు వార్త 3వ అధ్యాయం 1 నుంచి 7 వచనాలు మనం చదివితే ఆ వివరాలన్నీ మనం తెలియగలవు. తర్వాత గవర్నర్ ఉంటారు. గవర్నర్ అంటే ప్రో కౌన్సిల్ అంటారు. అంటే అప్పుడు సిరియా ప్రావిన్స్లో యేసుప్రభు వారు ఉండేవాడు అనమాట. అప్పుడు ఆయన పుట్టినప్పుడు ఆయన అక్కడ ఉన్నాడు. అందుకని కురేనియన్ ఆయన ఈ సిరియా ప్రావిన్స్కి గవర్నరు, అధిపతి. అప్పుడు జరిగిన సంఘటన అనమాట. అది చరిత్ర, ఎవరు కాదంటానికి లేదు, అది కథ కాదు. ఈ లోకంలో మరి ఎంతోమంది దేవతలని ఉన్నారు. వారికి ఏమైనా డేట్ ఉందా, లేకపోతే అక్కడ ఎవరైనా అప్పుడు చక్రవర్తి ఎవరైనా ఉన్నారా, పరిపాలన చేశారంటే లేవు, నో బుక్స్. ఒక్క ప్రభుకే ఆయన రాజు. తర్వాత ఆ గవర్నర్ పేరు కూడా ఉందన్నమాట ఇక్కడ. సో అక్కడ ఉంది 3వ అధ్యాయంలో 3వ వచనంలో ఉంది. ఒకసారి చదువుతారు, అది ఒకసారి ముగించేస్తాను నేను. లోకాసు వార్త చదవండి. ఎన్నో అధ్యాయం అది? 2వ అధ్యాయము మొదటి 1, 2, 3 చదవండి. 7 వరకు చదవచ్చు. ఆ దినములలో సర్వలోకమునకు ప్రజాసంఖ్య రాయవలెనని కైసరు ఔగుస్తు వలన ఆజ్ఞాయను. ఇది కురేనియా సిరియా దేశమునకు అధిపతి అయి ఉన్నప్పుడు జరిగిన మొదటి ప్రజాసంఖ్య, ఫస్ట్ సెన్సెస్ అనమాట. ప్రపంచంలో ఈ సెన్సెస్ తీసిన తర్వాత మనందరూ కాపీ చేసేసాం. ఇప్పుడు మనం కూడా అందరూ కూడా మరి లెక్కలు వేసుకోవడం. లేకపోతే ఇప్పుడు మన లిస్టులన్నీ ఇప్పుడు మున్సిపల్ ఆఫీసులో ఉంటాయి, జనాభా లెక్కలు కదా ఉండవండి. లేకపోతే ఏమైనా నువ్వు లేనట్టు ఇక్కడ. నువ్వు అడుగుతావు కూడా, ఏమయ్యా ఏంటి నేను ఉన్నానా పోయానా, మరి నువ్వు నెంబర్ వేయలేదు ఏంటి అంటావు కదండి. మరి అప్పుడు జనాభా లెక్కలు ఉన్నది. మరి నీవు ఎవరండి గుర్తుపెట్టుకో, అది చరిత్ర. ఆయన మరలా పుట్టడు. ఇంకో చరిత్ర ఏంటంటే ఆయన పుడతాడు. ఎక్కడ పుడతాడు అంటే నీ హృదయంలో పుడతాడు. ఓకే, నీ హృదయంలో పుట్టడం అంటే ఎక్స్పీరియన్స్. యూ మస్ట్ ఎక్స్పీరియన్స్ ఇట్, యూ మస్ట్ యాక్సెప్ట్ ఇట్. అంటే నువ్వు దానిని ఏం చేయాలి, నువ్వు అంగీకరించాలన్నమాట. యేసు ప్రభువా నా హృదయంలోకి రా అని నువ్వు ఆహ్వానిస్తే, వద్దు ప్రభా, నేను వద్దు నాయన, నువ్వేమో బెత్లెహేములో పుట్టావు, నువ్వేమో తెల్లోడు దేవుడివి, నువ్వు తెల్లోడు దేవుడా, మరి నల్లోడికి దేవుడు ఎవరో?
చెప్పు. అది కూడా తెలియదు, ఇది కూడా తెలియదు. మరి ఏం తెలుసు నీకు? ఆయన లోకరక్షకుడుగా ఈ లోకానికి వచ్చాడు. చరిత్ర ఆయన బెత్లెహేము, ఎక్స్పీరియన్సు నీ హార్ట్ అనగా నీ హృదయములో ఆయన జన్మిస్తాడు. ఎప్పుడు? రైట్ నౌ, రైట్ నౌ, రైట్ నౌ. ఇఫ్ యూ మిస్ ఇట్, యూ లూజ్ ఇట్ ఫర్ ఎవర్. యూ గో అట్ హోమ్ అండ్ దెన్ థింక్ అబౌట్. దేవుడు నీకు ఒక మంచి అవకాశాన్ని ఇచ్చాడు క్రిస్మస్ సందేశం వినటానికి. ఇంకా నువ్వు ఎక్కువ తెలుసుకోవాలంటే ఈ వీధిలోనే ఉన్నాను నేను. ఐ కెన్ ఎక్స్ప్లెయిన్ యూ ఎవ్రీథింగ్, ఎవ్రీథింగ్, వర్స్ టు వర్స్, whole Bible from Genesis to Revelation. I can explain to you what is it. You will know the truth. The truth shall make you free. Okay, God bless you all. యేసుప్రభు చాలా మన దేశంలో ఒక అపోహ ఏంటంటే యేసుప్రభు మరి తెల్లవాళ్ళ దేవుడని. నేను అప్పుడప్పుడు అనుకుంటూ ఉంటాను, ఆయన తెల్లవాళ్ళ దేవుడే ఉంటే నాలాంటి నల్లవాళ్ళ పరిస్థితి ఏంటని చాలా ఇబ్బందులు పడిపోదాం. సో యేసుప్రభు ఖచ్చితంగా ప్రాబ్లం ఏంటంటే మన దేశంలో ఉన్న వారికి దేవుని మీద అవగాహన లేక దేశానికి ఒక దేవుడిని విభజించేశారు. గట్టిగా అవసరంలా భారతదేశానికో దేవుడు, చైనాకో దేవుడు కనుక ఉండుంటే ఏం జరిగేది చెప్తాను చూడండి. మనం జనరల్గా భారతదేశంలో సింగిల్ సిమ్ వాడతాం. నోకియా ఫోన్లు వచ్చాయి నార్వే నుంచి. చైనా వాడు ఏం చేశారంటే ఒక సిమ్ ఏం సరిపోద్ది అని చెప్పి 2, 3, 4 సిమ్ల కార్డు ఫోన్ తీసుకొచ్చాడు. మనందరం చూడండి, అందరూ కూడా ఒకేలా ఉంటాం. 2 కళ్ళు, ఒకే ముక్కు, పళ్ళు ఒకేలా ఉంటాం మనందరం కూడా. ఖచ్చితంగా చైనా దేవుడు ఇంకొక దేవుడు ఉంటే చైనా వాళ్ళకి ఆలోచించుకునేవాడు, ఇండియా వాడు 2 దేవుళ్ళు 2 కళ్ళు ఇచ్చాడు ఎదర చూడడానికి, మరి వెనకాల ఎవడు చూస్తాడని చెప్పి వెనకాల ఇంకో 2 ఎట్టేవాడు ఖచ్చితంగా. చైనా వాడు చేస్తే మరి అమెరికా వాడు తగ్గుతాడని చెప్పి ఇటు 2 పెట్టేవాడు, అమెరికా వాడు, రష్యా వాడు ఇంకో 4 ఎట్టేవాడు. అలాగా మనం అందరం ఒకే రీతిలో ఉన్నాము అంటే అర్థం ఏంటంటే ఖచ్చితంగా ఒక్కడే మనల్ని చేశాడు. దేశానికి ఒకటి చేసి ఉంటే కనుక ఖచ్చితంగా మనం అందరం ఒకేలా ఉండేవాళ్ళం కాము. ఈ క్రిస్మస్ వర్తమానాన్ని మీటింగ్ని ముగించుకుంటుండగా ఒక్క చిన్న ఆలోచన ఇచ్చి నేను ఫినిష్ చేస్తాను, బాగా ఆలకించండి. ప్రపంచంలో మన దేశం సహితము వందల వేల దేవుళ్ళు దేవతలు ప్రపంచంలో ఉన్నారు. మన దేశమే కాదు, గ్రీకులు, రోమన్లు, ప్రపంచంలో 240 దేశాలు ఉంటే వందల వేల మతాలు ఉన్నాయి. ఏ ఫోటో మీరు తీసుకోండి, చాలా గంభీరంగా, ఘనంగా, బోల్డ్ అని చేతులు, చుట్టూ డబ్బు, మృగాల మీద కూర్చొని ఘనంగా గంభీరంగా కనబడతాయి. ఏ ఫోటో మీరు తీసుకోండి. కానీ ప్రపంచంలో 40% పూజించే ఒకే ఒక్క వ్యక్తి ఫోటో మాత్రము చాలా విచిత్రంగా కనబడుతుంది. చనిపోయి రక్తం కారుతూ, కాలుకు చేతులకి మేకులు పెట్టుకుని, పక్కన రక్తం కారుతూ, నెత్తికి ముండ్ల కిరీటం ఉండి చనిపోయి ఉన్న ఆ వ్యక్తిని ప్రపంచంలో 40% మంది పూజిస్తూ ఉన్నారు. ఇలాంటి ఫోటో ప్రపంచంలో ఏ మతంలో కూడా, ఏ దేశంలో గడిచిన మానవుడు పుట్టినప్పటి నుంచి ఈ రోజు దాకా ఇలాంటి ఫోటో ఎక్కడా కూడా లేనే లేదు. ఎక్కడ ఏ ఫోటోలో కూడా ఏ దేవుడు కూడా ఎక్కడ కూడా ఏ మత గ్రంథాల్లో కూడా చనిపోయి కనపడడు. చనిపోయి కనిపించే ఒకే ఒక ఫోటో అది ఏది అంటే సిలువ మీద ఉన్న యేసు ప్రభువారు. గోపురం మీద సిలువను చూస్తే చర్చేమో అనుకుంటాం, ఇంటి మీద సిలువను చూసుకుంటే అది క్రైస్తవులేమో అనుకుంటాం. ఒకవేళ బండి మీద, కారు మీద సిలువ ఉంటే ఇది క్రైస్తవుల బండో, సైకిలో, కారు, ఇంకోటేదో అనుకుంటాం. ప్రశ్న ఏంటంటే అదేంటిది? ప్రపంచంలో ఏ ఫోటో కూడా ఈ రీతిగా ఉండదు కదా. అలాంటిది ప్రపంచం 40% మంది పూజించే ఈ దేవుడు ఒకే ఫోటో మాత్రం చనిపోయి కనపడుతుంది. మరి ఏ ఫోటో కూడా చనిపోయి కనబడదు. అదే రే, చనిపోయి ఉండడానికి గల కారణం ఆయన ఏమైనా పెద్ద తప్పేనా చేశాడా? భయంకర పాపం ఏదైనా చేసి ఉంటే కదా ఇంతలా శిక్షించబడ్డానికి కారణం. ప్రపంచంలో ఇప్పటికీ యేసు ప్రభుని అతి దారుణంగా ద్వేషించే వ్యక్తి సహితము కూడా ఇదిగో యేసు ప్రభు ఈ తప్పు చేశారని చెప్పి ఇప్పటిదాకా ఎక్కడ కూడా మాట్లాడాలో చూపించాల, దాని డిస్కషన్ కూడా ఇప్పటిదాకా రాలేదు. మరి ఆయన
ఏ తప్పు చేయకపోతే ఎందుకు అంత కిరాతముగా ఆ రోజుల్లో సిలువ మరణం అంటేనే అతి కిరాతకంగా చంపేది ఊరవతల, అది కూడా అది వెంటనే చనిపోయే మరణము కూడా కాదు, గాలాడక, ఎక్స్క్రూషియేటింగ్ అని ఇంగ్లీష్లో అంటారు. గాలాడక భయంకరంగా చనిపోయే మరణం ఏదైనా ఉంది అంటే, అసహ్యమైన మరణం ఏదైనా ఉంటే, అది కూడా కాకులు గెద్దల మీద వచ్చే వాళ్ళే మరణం ఏదైనా ఉంది అంటే అది కేవలము సిలువ మరణం. ప్రశ్న, ప్రపంచానికి నువ్వు ఏ మతస్థుడైనా ఏ దేనికి చెందినవాడైనా సరే యేసు ప్రభుని చూసినప్పుడు ఒక ప్రశ్న రావాలి, ఎందుకు అంత దారుణంగా ఆయన చంపబడ్డాడు? 33 సంవత్సరాలకే ఆయన వయసు అయిపోయి చనిపోలేదు కానీ ఆయన భయంకరంగా చంపబడ్డాడు. 39 కొరడా దెబ్బలు కొట్టి, ఇంకా ఇష్టానుసారం తన్ని కొట్టి, ఇష్టానుసారంగా అంత భయంకరంగా హీనంగా చనిపోవడం గల కారణం ఏంటి? ఆయన ఏ తప్పు చేశాడని వెతుకుతూ ప్రపంచంలో ఈనాటి దాకా ఒక వ్యక్తి కూడా ఇదిగో ఈయన ఈ తప్పు చేశాడని చెప్పి ఆయన ద్వేషించే వారి సహితము చూపించలా. ఆఖరికి జడ్జు ఎవరైతే సిలువకు వెయ్యండి అని ఆర్డర్ ఇచ్చాడో, పిలాతు, పాంటియస్ పైలట్, ఆయన కూడా అన్నాడు నాకు ఈయనలో ఏ తప్పు కనిపించలా. భార్య వచ్చి చెప్పింది అతను నీతిమంతుడు వదిలేయి. అలాంటిది యేసు ప్రభు వారు కూడా భూమి మీద ఉన్నప్పుడు ఏం ఛాలెంజ్ చేశాడంటే, నాలో ఏ దోషం ఉందని మీరు ఎవరు నిరూపించగలరా అని ఆయన ఛాలెంజ్ చేశారు. అలాగే మన దేశంలో ఉన్న మహనీయులు, ఆయన పేరు ఒక పేరు చెప్తా, ఆయన పేరు స్వామి వివేకానంద. అయితే ఆయన ఒక మాట అన్నాడు, గమనించండి. యేసు ప్రభు వారిని అప్పటికే ఒక పాపాత్ముల స్త్రీ, ఒక వేశ్య, ఆల్రెడీ తన కన్నీటితో పాదాలు కడిగి జుట్టుతో పాదాలు దురిచింది. ఇప్పుడు నా అవకాశం లేదు అనుకున్నాడేమో నాకు తెలియదు, కానీ ఆయన అన్న మాట ఏంటంటే, నేను యేసు ప్రభు కాలంలో జీవించుండే ఖచ్చితంగా నా రక్తముతో ఆయన పాదములకు అభిషేకం చేసేవాడిని. మరి ఇంతమంది ఇంతలాగా యేసు ప్రభు గురించి ఏ తప్పు చేయకుండా ఆయన శిలువ మీద ఎందుకు అంత దారుణంగా చంపబడ్డారు? ఏ దేవుడు ప్రపంచంలో ఏ ఫోటో కూడా అలా కనిపించదే, ఒకే ఒక ఫోటో చనిపోయి రక్తం కారుతూ కనపడుతుంది. ఏంటి ఆ కారణం అంటే, ఒకే ఒక ఎక్స్ప్లెనేషన్, సమాధానం ప్రపంచం ఇచ్చేదేంటో తెలుసా? ఆయన చేసిన పాపములకు ఆయన చనిపోలేదు, కానీ ఇదిగో లోకములను ప్రతి ఒక్కరి పాపములు మోసి ఆయన ప్రాయశ్చిత్తము చెల్లించి ఆ రీతిగా చనిపోయాడు. ఈ ఆన్సర్ తప్ప మరి ఏ ఆన్సర్ కూడా మనకి దొరకదు. ఎందుకంటే మన దేశంలో చట్టంలో ఏంటో తెలుసండి, అన్యాయం చేసిన వ్యక్తి తప్పించుకున్నా పర్వాలేదు, కానీ ఏ తప్పు చేయని వ్యక్తి ఏ శిక్ష గురి కాకూడదు. ఇది మన చట్టము. యేసు ప్రభు వారు ఆ రీతిగా అంతలా చనిపోవడం గల కారణము, ప్రాణం పెట్టడానికి కారణం ఏంటంటే, ఇదిగో మీ అందరు చిన్నప్పటి నుండి మీరు చేసే ప్రతి దొంగతనము, మీరు చేసిన ప్రతి చెడ్డ ఆలోచన, మీరు చేసిన ప్రతి తప్పుడు పని, మీకు ప్రతి ఏదైతే మీరు దేవునికి వ్యతిరేకంగా చేశారో ప్రతి ఒక్కదానికి ఆయన వెల సిలువలో చెల్లించాడు. ప్రపంచంలో ఏ మాత్రం చెప్పేది ఏంటంటే, నీ వెల నువ్వే చెల్లించుకోవాలి. బైబిల్ చెప్తుంది, నీ వెల నువ్వు చెల్లించుకోలేవు. నువ్వు ఎంత మంచిగా ఎంత నీతిగా బ్రతికినా కూడా నీ హృదయంలో ఉన్న పాపం ఎన్నటికీ పోనే పోదు. చాలామంది అనుకుంటారు, ఓ యేసు ప్రభువుని ప్రకటిస్తున్నారా, ఓ మీరు మతాన్ని మారుతున్నారా అంటారు. గమనించండి, బైబిల్ మత మార్పిడికి వ్యతిరేకం. బైబిల్ చెప్తుంది, ఏ మనుషుడు కూడా ఇంకో మనిషిని మార్చలేడు. అలా గట్టిగా చెప్పాలంటే, ఒక వ్యక్తి ₹1,00,00,000 ఇచ్చి నువ్వు మారరా అంటే దుస్తుల పేరు మార్చుకోగలమో కానీ మనసును మాత్రం ఎన్నటికీ ఎవ్వరు మార్చలేడు. మనసు మారితే ఖచ్చితంగా దేవుడు మాత్రమే మార్చాలి తప్ప మనిషిని మార్చలేడని చెప్పి బైబిలే చెప్తుంది. యోహాను 6:44, తండ్రి ఆకర్షించింది ఏ ఒక్కడో కూడా తండ్రి యొద్దకు రాలేడని చెప్పి బైబిలే చెప్తుంది. అంచేత ఏ మనిషిని మార్చలేడు. మనిషి మారితే కానీ ఖచ్చితంగా దేవుడే మార్చాలి. సెంట్రల్ జైల్లో చాలామంది హత్యలు చేసి కత్తులు పట్టుకుని ఊరిలో ఎవరిని చంపుదామని తిరిగే వ్యక్తులు ఈనాడు మారి బైబిల్ పట్టుకుని ఒకప్పుడు చంపబడ్డానికి తిరిగిన వారు ఈనాడు మేము క్రీస్తు కొరకు చంపబడటానికి అయినా సరే అని తిరుగుతున్నారు. అంటే వాళ్ళు మారింది ఏంటి? మతమా మనసా? హృదయము. యేసు ప్రభు వారు వారిని మార్చాడు. బహుశా ఎంత గొప్ప రక్షకుడు ఎక్కడ ఏ మూల ఎక్కడ వెతికినా మనకు కనిపించడు. మనం ప్రేమించిన వ్యక్తి, మన ప్రార్థనలో ఆలకించే వ్యక్తి, మరణ భయాన్ని తీసివేసిన వ్యక్తి. జనరల్గా లోకంలో ఉన్నవారికి మరణం అంటే చాలా భయం, కానీ బైబిల్లో ఉన్నవారు చెప్పే సమాధానం ఏంటో తెలుసా? ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడా? ఎందుకంటే మనకి వెళ్ళే చోట ఎక్కడికి వెళ్తున్నామో తెలుసు కనుక మరి భయపడిన అవసరంలా. తెలియని వారికి భయం, కానీ తెలిసిన వారికి కాదు భయము. ఈ క్రిస్మస్ ఏంటో తెలుసా? మనందరి పాపం నిమిత్తం ఆయన ప్రాయశ్చిత్తం చెల్లించాడు. అందుకనే పరలోక రాజ్యంలో దేవుడు మనకి స్థానాన్ని కల్పించాడు. ఎంత గొప్ప క్రిస్మస్! ఆలకించండి. ఆయన మనకి ఇచ్చిన దీవెనల ఆశీర్వాదాలు. ప్రతిసారి గొప్ప విషయం ఏంటో తెలుసా? నిరంతరము మనకు ఆయన యాజకుడై ఉన్నాడు. మనల్ని క్షమించి
మనల్ని మన్నించి ప్రేమించి అవసరాలు తీరుస్తూ ఆయుష్ ఇచ్చి నడిపిస్తున్న దేవునికి నిరంతరము ఈరోజే కాదు, ఆదివారమే కాదు, నిరంతరం మనం ఆయనకి ఆరాధించే వారముగా మనము ఉండాలి. ఇదే క్రిస్మస్ వర్తమానం. క్రిస్మస్ ఏ రోజు అండి? ఎవ్రీడే. క్రిస్మస్ ఏ రోజు? ఎవ్రీడే. ఎవరైనా మీకు వచ్చి హ్యాపీ క్రిస్మస్ అని చెప్పినప్పుడు మీరేం చెప్పాలి తెలుసా? సేమ్ టు అని చెప్పాలి. ఏం చెప్పాలి? ఎందుకంటే క్రిస్మస్ క్రైస్తవుల పండుగ మాత్రం కాదు. బైబిల్ అక్కడ కనబడుతుంది. బైబిల్ చెప్తుంది, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చాను. భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కడు పాపే, పాపం లేడు అని ఎవ్వడు కూడా చెప్పలేడు. ఒక ఆయన వచ్చి అన్నాడు, సార్ నేను ఏ పాపం చేయలేదు సార్. ఇంకో ఆయన అన్నాడు, ఆగు నీ భార్యను అడుగుతాను అన్నాడు. ఏమన్నాడు? నీ భార్యను అడుగుతాను. ఆగు. వద్దులేండి సార్ నిలిపాడు. ఆలోచించండి, ఏ ఒక్కడు లేడు. ఒక పెద్ద ఆయన ఒక మాట అన్నాడు, నేను గొప్ప ఘోరమైన పాపిని, యేసు ప్రభువారు గొప్ప రక్షకుడు, ఆయన మన నిరంతర యాజకుడు. మీ అందరికి కూడా మరొకసారి క్రిస్మస్ శుభాకాంక్షలు. మెరీ క్రిస్మస్. అలాగే పాస్టర్ గారికి, పాస్టర్ గారికి, పెద్ద పాస్టర్ గారికి, పెద్ద పాస్టర్ గారికి, అలాగే లాజర్ గారికి అందరికీ వందనాలండి. మా ఆహ్వానాన్ని మన్నించి అందరూ లేట్ అయినా కూడా ఇప్పటిదాకా కూర్చున్నందుకు చాలా థ్యాంక్స్ అండి. మా ఆహ్వానం నుంచి అందరూ వచ్చారు, నేను పిలిచిన వాళ్ళు ఎవరూ మానలేదు, అందుకే అందరికీ వందనాలు. ఈరోజు ప్రత్యేకించి ఈరోజే పెట్టుకోవడానికి ఒక కారణం ఉందండి. ఏంటంటే ఈరోజు మా నాన్నగారు చనిపోయి ఇప్పటికీ 9 సంవత్సరాలు. ఈరోజే ప్రభునందు నిద్రించారండి మా నాన్నగారు. అందుకే ప్రత్యేకించి ఈరోజు పెట్టాను. ఎప్పటి నుంచో నేను పెట్టుకోవాలి అని అనుకుంటున్నాను మీటింగ్, కానీ నాకు సహకరించలేదు. ఈ సంవత్సరం ఎలాగైనా పెట్టుకోవాలనుకున్నాను. నేను మనసులో ఎవరికీ చెప్పలేదు, మా అమ్మకి కానీ మా అన్నకి కానీ ఎవరితో నేను డిస్కస్ కూడా చేయలేదు. ఈ లోపల ఆనందాన్ని ఫోన్ చేసి నాకు, జోషం ఈసారి మీ ఇంటికాడ మీటింగ్ పెట్టుకుందాం అన్నారు. అంటే నేను అసలు ఎవరితో డిస్కస్ చేయలేదు, దేవుడు ఆయన ద్వారా మాట్లాడించాడు అనుకున్నాను. ఇంక ఖచ్చితంగా పెట్టాలని ఇంక ఫిక్స్ అయ్యి ఈసారి పక్కగా పెట్టాలి, అలాగే పెద్దగా పెట్టాలి అని అనుకున్నాను. అలాగే జరిగిందండి. అందరికీ వచ్చినందుకు అందరికీ వందనాలండి. ఇప్పటిదాకా ప్రభు 9 సంవత్సరాలండి మా నాన్నగారిని మరణించి, అయినా కానీ లోటుపాట్లు వచ్చినా కానీ ప్రభు అలా నడిపించాడు మమ్మల్ని, ఓ స్థాయిలో నిలబెట్టాడు మమ్మల్ని అందరినీ. ఇప్పటిదాకా మాకు ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఏమొచ్చినా కానీ ప్రభు చెంతనే ఉండి ప్రభు దగ్గరే ఉన్నాం. ప్రభు అలాగే మమ్మల్ని ఆ స్థాయిలోనే ఉంచాడు. దానివల్ల దేవునికి వందనాలండి. అందరూ అలాగే వచ్చినారు. మా ప్రేమ మందిని స్వీకరించి వెళ్ళాల్సిందిగా కోరుకుంటూ, అలాగే కుటుంబం గురించి ప్రార్థన చేయండి. అలాగే రీఇన్నోవేషన్ వర్క్ స్టార్ట్ చేశాను, కొంచెం మధ్యలో ఆగింది అది, దాని గురించి కూడా ప్రార్థన చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నానండి. అందరూ భోజనం చేసి తప్పక వెళ్ళాలండి. మహాపరిశుద్ధుడా మీకు స్తుతులు చెల్లించుకుంటున్నాను నాయన. మరొకసారి పాత సందులు చేరి మా నిమిత్తమైన భూమి మీదకి వచ్చి చనిపోయి తిరిగి లేచి మరలా మా కొరకు రాబోతున్నావు నాయన. మా క్రిస్మస్ ఆనందము కేవలము నువ్వు జన్మించడం మాత్రమే కాదు, మా కొరకు మరణించి మా కొరకు తిరిగి లేచి మరలా రాబోతూ నిత్యము మా కొరకు యాజకత్వాన్ని మీరు చేస్తున్నందుకు మీకు వందనాలు. అలాగే ప్రభువా, మరి ఆహ్వానం మేరకు వచ్చిన ప్రతి ఒక్కరిని బట్టి, కాలీగ్స్, బంధువులు, స్నేహితులు, సంఘ విశ్వాసులు, అలాగే నైబర్స్, ఇరుగు పొరుగు వారు అందరిని బట్టి మీకు వందనాలు నాయన. ప్రభు, నీ చిత్తాన్ని బట్టి మేము ఇక్కడ చేరుకున్నాము నాయన. మేము బతుకున్నామంటేనే నీ చిత్తము. ఆ కుటుంబం ప్రభు మరి ఎంతో ఖర్చు ఈ రీతిగా ప్రభు మా అందరి కొరకు సంఘముగా ప్రభు, మరి ఇది కేవలము భౌతిక కుటుంబం కాదు ప్రభు, ఇది ఆత్మీయ కుటుంబం. ఇది నిరంతరం మేము నీ రాజ్యంలో మేము జీవించబోతూ ఉన్నాము ప్రభు. సంఘం ఎత్తబడినప్పుడు మేము అందరం కూడా పైన పరలోక రాజ్యం సంతోషించబోతున్నాము ప్రభు. ఇంకా ఈరోజు నాయన ఎవరు నేను ఎరగని వారు ఉంటే వారి నిమిత్తమై ప్రార్థన చేస్తున్నాం. వారిని కూడా ప్రభు నీ రాజ్యంలో చేర్చుకోండి. వారు కూడా కుటుంబంలో చేర్చబడాలి. ఇది కులానికి, మతానికి, దేశానికి భేదం లేదు ప్రభు. అందరం పాపములుగా ఉన్నాం, మాకు మోక్షము కావాలి, రక్షకుడు కావాలి. అది మీరు ఒక్కరే మా కొరకు చనిపోయి తిరిగి లేచారు ప్రభు నాయన. మరి మేము భేదాలు పెట్టుకుని ప్రభు నేను దూరం చేసుకోకూడదు ప్రభు. మీరు మనల్ని ప్రేమించారు, మా కొరకు మరణించారు. మనం ప్రేమించిన గొప్ప దేవా మీకు వందనాలు. కులానికి సంబంధం లేదు ప్రభు, నువ్వు రక్షకుడు, దేవుడవు. మనుషులు ఒకరినొకరు మోసగుంచుకుని ఉన్నాం. ఆ రీతిగా కాకుండా సత్యాన్ని తెలిసి రక్షణ లేని వారు కూడా దయచేయమని ప్రార్థన చేసుకుంటూ ఉన్నాం. అలాగే ప్రభువా నాయన, మరలా నీ సన్నిధిలో మరలా మేము కలిసేంత వరకు నీ కృపాక్షేమం అందరి వెంట దయచేయమని, వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను బట్టి మీకు స్తుతులు చెల్లించుకుంటూ మరలా వారిని క్షేమంగా ఇంటికి చేర్చేదాకా నీ కృపను వారికి దయచేయమని, నీ దేవతల కంచె వారికి దయచేయమని, మరి ఇతర ఊర్ల నుంచి వచ్చిన వారు అందరినీ కూడా
మరొకసారి నీ పాదశనత మేము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. కార్యక్రమం చివరి దాకా ప్రభా మరి మీరే మహిమ పొందారని మేము నమ్మొచ్చు. బిడ్డను దీవించి ఈ యొక్క స్థలాన్ని ప్రభా ఏర్పాటు చేసినందుకు స్తుతులు చెల్లించుకుంటాం. ప్రభు నీ రాజ్యం కొరకు మంచి గ్లాస్ ఇచ్చిన ప్రభా దానికి ప్రతిఫలము రెట్టింపని వాక్యం సెలవిచ్చాం. వచ్చిన వారందరిని దీవించి ఆస్వాదించమని ఈ ప్రార్థన యేసు పరిశుద్ధ నామములో అర్పించుకుంటున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి యొక్క ప్రేమ, కుమారునికి కృప, పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసము మీకును మీ కుటుంబానికి, మరి ముఖ్యంగా ఈరోజు మీటింగ్ ఏర్పాటు చేసుకున్న వారి కుటుంబానికి సదాకాలం ఎల్లప్పుడూ తోడై ఉండునుగాక. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యు ఆల్.